ఉందన్నారు కదా, ఫీ అతనికే వెళ్తుంది. అక్కడ ల్యాండ్ మళ్ళీ మీరే కొనిస్తారు, వాళ్ళే కొనుక్కుంటారు. అది అక్కడే ప్రాబ్లం ఉంటుంది కదా సహజంగా. మళ్ళీ అందులో మీరు ఏం పెట్టారు, వాలంటీర్గా ఆప్షన్ పెట్టారు. ఇక్కడ విలువైన ల్యాండ్ని ఇక్కడ ల్యాండ్ని దీన్ని అమ్ముకుని మళ్ళీ అక్కడ ల్యాండ్ కొనుక్కునే పద్ధతి పెట్టారు మీరు, అంతే కదా. దీన్ని నాకు తెలిసి ఈ పరిశ్రమ మొత్తం షిఫ్ట్ చేయాలి. పరిశ్రమ మొత్తం షిఫ్ట్ చేయాలంటే మీరేమో ఇప్పుడు ఫీజు ఎంతో పెట్టారు, కొంత షిఫ్టింగ్కి మళ్ళీ ఎంత అవుతుంది టోటల్ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కొత్త కన్స్ట్రక్షన్కి ఎంత అయింది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మషన్స్ ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ఎంత వేస్ట్ అవుతుందో తెలియదు. ఈ వర్కర్స్కి తీసుకెళ్ళటానికి చాలామంది అక్కడికి రారు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు, ఇల్లు కట్టుకుని ఉంటారు. ఇదంతా పెద్ద ప్రాసెస్, చేయొద్దని నేను అంటలేదు. దీనిపైన జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ విధంగా చేయాలి. ఇందులో మళ్ళీ మీరు ఇందాక ఉత్తమ్ గారు అన్నారు, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మ్యాండేట్ అంటే మ్యాండేట్, వాలంటరీ అంటే మ్యాండేట్ చేయాల్సిందే. చేయదలుచుకుంటే అంటే వాళ్ళని సంతృప్తి పరిచి లేకపోతే కొన్ని ఇక్కడే ఉంటాయి, కొన్ని పోతాయి. ఉపయోగం ఏముంటుందండి, మళ్ళీ మామూలుగా ఉంటుంది. మీరు చేయదలుచుకుంటే టోటలీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ హైదరాబాద్ సిటీ యాజ్ పొల్యూషన్ ఫ్రీ, then you have to take a mandate. So then automatically, so by convincing everybody, not forcibly, convincing everybody, you should do that. అందుకని బెటర్ టు కాల్ ఏ ఆల్ పార్టీస్ మీటింగ్. ముందు పిలిస్తే ఇంకా బాగుండేది ఇటువంటి పెద్ద నిర్ణయాలు చేసేటప్పుడు. కాబట్టి ఈ విషయం చాలామందికి, సార్ నేను చాలా తంటాలు పడుతున్నా, అసలు ఏంటి ఇక్కడ ఇదేంటి ఈ పేపర్లోనే మాకు అర్థం కావట్లేదు. ఈ 3 పేజీల్లో ఏమర్థం అవుతుంది సార్ మాకు? ఈ 3 పేజీల్లో ఏదో జనరల్ మాకున్న అవగాహనతో చెప్పడం తప్పితే, కొద్దిగా ముందు ఒకసారి పిలిచో లేకపోతే ఒక పుస్తకం ఇచ్చో ఎమ్మెల్యేలకు ఇస్తేనో బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ఇక రెండోది, దీని హిల్ట్కి సంబంధించి ఆ భూమి పైన క్లారిటీగా ఉండాలని నేను కోరుకుంటాను. వ్యవహారాలు వెలుపల ఎంత ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఖాళీ చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఎవరిస్తారు, అందులో పనిచేసే కార్మికుల పరిస్థితులు ఏంటి, వాళ్ళకి అక్కడ మళ్ళీ ఇక్కడ వాళ్ళు కూడా కార్మికులు కూడా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. శ్రీధర్ బాబు గారు, కార్మికులు కూడా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ పరిస్థితి ఏంటి. అది ఆ విధంగా ఇవన్నీ కూడా మీరు కొన్ని క్వరీస్ పెట్టి ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే అందులో నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే అన్ని పార్టీలు, మేమైతే వీఆర్ ఫుల్లీ సపోర్ట్ ద మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ విధంగా చేస్తే చేస్తాం, మంచి చేస్తాం, అందులో డౌటే లేదు. ఎస్, చెడు చేసే సమస్య లేదు, అది మీరు చేస్తారేమో, మేం చెయ్యం. ఎందుకంటే ఇది హిల్ట్ అనేది మీరు కూడా మీ నాయకులు మాట్లాడింది కూడా ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ సపోర్టింగ్, యువర్ డెసిషన్ ఈజ్ గుడ్, బట్ రిగార్డింగ్ ఇంప్లిమెంటేషన్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. లైక్ దట్ యువర్ బోత్ లీడర్స్ స్పోక్ హియర్. అందులో వాళ్ళేమి టోటల్లీ దే డింట్ సే దట్ వీఆర్ అగైన్స్ట్ దిస్ 2 schemes, అదేం చెప్పలేదు. నేను అనేది ఏంటంటే దీనిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ ఉండాల్సిందే. నేను చెప్పాను, అయితే నిన్న ఢిల్లీలో అనేక మంది మరణిస్తున్నారు సార్, కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండలేక మరణిస్తున్నారు. ఆ స్థితి రాకూడదు, ఉండాల్సిందే. అదే సమయంలో అందులో ఉన్నటువంటి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అక్కడ పనిచేసే కార్మికులకు భవిష్యత్తు ఏంటి, దిస్ ఈజ్ మై పాయింట్. కార్మికుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఏ పద్ధతిలో పరిష్కారం చేస్తారు, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు, అది నా పాయింట్. అంతే తప్పితే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఓనర్స్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళు టోటల్గా నష్టపోవాలని నేనేమన్నాను. కానీ వాళ్ళకి ఇంకో మంచి మార్గం, మంచి ఆల్టర్నేట్ చూపెట్టి తద్వారా చేస్తే ఇది ఉపయోగం ఉంటుంది అనేది నా ఆలోచన అధ్యక్ష. ఇక ఈ రైజింగ్కి సంబంధించి ఖచ్చితంగా విజన్ ఉండాల్సిందే. ఒక విజన్ లేకుండా ఎవరు ఏం చేయలేరు, ఒక లక్ష్యం లేకుండా ఎవరు ఏం చేయలేరు. అబ్దుల్ కలాం కూడా చెప్తాడు, డ్రీమ్ హై అండ్ డూ ఎవ్రీథింగ్ టు రీచ్ దట్ డ్రీమ్, టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్. తప్పనిసరి ఎవరైనా, వివేకానందుడు చెప్తాడు, ఇంక చాలామంది చెప్తారు. అసలు డ్రీమ్ లేకపోతే
మనకు మార్గం ఎట్లా తెలుస్తుంది? లక్ష్యం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? అందుకని సరే, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో తప్పులు చేయొద్దని ప్రతిపక్షాలు చెప్పొచ్చు, కానీ నువ్వు డ్రీమే చేయొద్దు, నువ్వేం ఆలోచన పెట్టుకోవద్దు, లేకపోతే నువ్వేమి విజనే ఉండొద్దు అంటే మరి పరిపాలన ఎట్లా చేస్తారు? పరిపాలన చేసేవాడికి ఒక లక్ష్యం ఉండాలి కదా. నేను ఇది చేస్తాను, అది చేస్తాను. నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు కదా లక్ష్యం. ఎప్పుడు ఆయనకు ఒక లక్ష్యం, ఇప్పుడు 4th ఎకానమీకి తీసుకెళ్తాం చెప్తున్నారు కదా. తీసుకెళ్ళాలంటే ఎన్ని సెక్టార్లు బాగు చేసుకోవాలి, ఎంత బాగు చేసుకోవాలి? అఫ్కోర్స్ ఇది థర్డ్ ఎకానమీ పోనీ. అందువలన ఓకే, వికసిత్ భారత్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా, వికసిత్ భారత్ పెట్టుకున్నారు. సో అందువల్ల సార్ నేను